గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇదిగో నీ పేరు చెప్పి ఇన్ని ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటిది ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆన్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయ్యి మీరు చేసింది తప్పు అని చెప్పి దేశవ్యాప్తంగా సర్క్యులర్ చేసింది. ఏం చేసావు నువ్వు? వెళ్ళి ఓ రైతు బజార్ తాకట్టు పెట్టావు, వారసత్వంగా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ పెట్టావు, ఐటీఐని పెట్టావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెట్టావు. ఎన్ని పెట్టలేదు? డాక్యుమెంట్లు చూపించమంటారా మళ్ళీ ఒకసారి? నువ్వు ఆయనకి ఈరోజు ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాదు. ఆయన గగ్గోలు పెడుతున్నాడు, పెట్టి గంటలు గంటలు ప్రెస్ మీట్. దీంట్లో గంటలు చెప్పడానికి ఏముందో నాకు అర్థం కాల. 5 నిమిషాలు చాలు మ్యాక్సిమం. ఆ తర్వాత ఉదయ్ భాస్కర్ని ఎవరు సీరియస్గా తీసుకోకపోయేటప్పటికి లేళ్ల అప్పిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయనతో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, పిల్ ఫైల్ చేశారు. కోర్టులో ఉండగానే డాక్యుమెంట్లన్నీ మీరు లోన్లకు వెళ్తున్నారు అని అంటూ మళ్ళీ ప్రెస్ మీట్లు ట్వీట్లు పెట్టి ఇవన్నింటినీ మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపడం. ఇది వివాదాస్పదమైంది, కోర్టులో ఉంది, ఈ కోర్టులో ఉన్న దాంట్లో మీరు ఎవరు డబ్బులు పెట్టొద్దండి అని. అంటే ఎంత దురుద్దేశమో చూడండి. దీని వెనకాల వాళ్ళే బెంచ్ పెడతారు, వాళ్ళే కోర్టుకి వెళ్తారు, మళ్ళీ ఇది వివాదాస్పదమైంది, మీరెవరు డబ్బులు పెట్టొద్దండి అని అంటారు. అప్పటికీ ఇన్వెస్టర్లలో ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న నమ్మకం తగ్గల, బ్రాండ్ చంద్రబాబు మీద ఉన్న నమ్మకం తగ్గల. చివరికి ఇంక ఎట్లా అయినా బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సాక్షాత్తు వాళ్ళ రాజ్యసభ సభ్యుడు ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అందులో అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో, ఆర్బీఐ వ్యవస్థలో చూసేటువంటి ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు. మీరు జూమ్ చేసుకున్నా కూడా మంచిదే. ఇది వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి అని. దీని ఫలితం ఏమైంది? ఎవరెవరికి పెట్టారు? దేశంలో అందరికీ పెట్టాడు. ఇన్వెస్టర్లతో పాటు ఫైనాన్స్ మినిస్టర్కి పెట్టారు, ప్రధానమంత్రికి పెట్టారు, క్యాబినెట్ సెక్రటరీకి పెట్టారు, సెబీకి పెట్టారు, ఆల్ ఎక్స్చేంజెస్కి పెట్టారు. ఏమైంది దీని పర్యవసానం? మాకు మామూలుగా అయితే 4 గంటల్లో క్లియరెన్స్ వచ్చేది. ఆర్బీఐకి పెట్టారు, 4 గంటల్లో రావాల్సిన క్లియరెన్స్. వాళ్ళు సెబీ దీని మీద సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ చేసింది. మేము కూడా చైనీలో అని వెయిట్ చేసాం, ఎందుకంటే మాకు చాలా కాన్ఫిడెంట్గా కంప్లీట్ రూల్స్ ఫాలో అయ్యామన్నటువంటిది మాకు తెలుసు. వదిలేసాం. మేము ఎవ్వరం కూడా దాన్ని పేపర్ల ముందుకు వచ్చి గోలబెట్ల, గగ్గోలబెట్ల, ఢిల్లీకి పరిగెత్తలా, ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నాం. వాళ్ళు రేటింగ్ ఏజెన్సీలకి కాంటాక్ట్ చేశారు, సెబీ ఆ మర్చెంట్ బ్యాంకర్ని కాంటాక్ట్ చేశారు, ఇన్వెస్టర్స్ని కాంటాక్ట్ చేశారు, ఎక్స్చేంజెస్ని కాంటాక్ట్ చేశారు. అన్నీ చేసుకున్న తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు. కాకపోతే వాల్యుబుల్ టైం పోయింది, 10-15 రోజులు. వీళ్ళ అక్కసు కాస్ట్ ఏంటంటే ఓ 15 రోజులు. కొన్ని అక్కసు తీరిందా ఎప్పటికైనా? నిన్నటికి నిన్న మళ్ళీ ఏడుస్తున్నారు. నాకు అర్థం కాల ఎందుకో ఈ ఏడుపులు. మీరు ఏడ్చారు. ఇంకా భారతదేశంలో ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు మీరు. అన్ప్రెసిడెంటెడ్ చరిత్రలో 200 మంది ఇన్వెస్టర్లకు ఒక కంప్లైంట్ పోయినటువంటి నేపథ్యం లేదు అనేటువంటిది ఇవాళ బాంబే మార్కెట్ మొత్తం గగ్గోలు పెడుతోంది. అంటే ఒక సోషల్ మీడియాలో మీరు ఇక్కడ ఎట్లా అయితే తయారయ్యారు అరాచకవాదులుగా, ఈ ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్రంలో ఎట్లా సృష్టించారో మొత్తం ఆ 200 ఇన్వెస్టర్స్ని తెచ్చి, ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర, ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి. మీరు దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా. అరే ఇంత అరాచకమా? మీరు కంప్లైంట్ చేశారు ప్రతిపక్షంగా, ఫైన్, దాన్ని నీకున్న హక్కు. చెప్పుకున్నావు, గోల చేశావు, అరిచావు, డబ్బులు రాకుండా చేయాలని ఏడ్చావు, పెడబొబ్బలు పెట్టావు. ఇంకా రూమ్లో ఎంత ఏడ్చావో, ఏం జరిగిందో మాకు తెలీదు, ఎన్ని టీవీలు పగిలినాయో ఈ డబ్బులు వచ్చినందుకు.